హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ది మోస్ట్ అవైటెడ్ లాంచ్ ఈవెంట్ అని చెప్పుకోవచ్చు. రెడ్మీ నోట్ 10 సిరీస్ ఎట్టకేలకు ఇండియాలో అయితే లాంచ్ అవడం జరిగింది. సో మొత్తంగా 3 ఫోన్స్ అయితే వీళ్ళు ఈరోజు లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 10, నోట్ 10 ప్రో, నోట్ 10 ప్రో మ్యాక్స్ అని చెప్పేసి చాలా మంచి అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు. నోట్ 9 సిరీస్తో కంపేర్ చేసుకుంటే చాలా వరకు నోటబుల్ చేంజెస్ అయితే వీళ్ళు చేసి తీసుకొచ్చినట్టు అయితే తెలుస్తుంది. అండ్ మనకి ప్రైస్ కూడా సర్ప్రైజింగ్లీ చాలా అగ్రెసివ్గా అయితే పెట్టారనమాట. సో దాంతోపాటు వీళ్ళు ఇంకొక సర్ప్రైజ్ కూడా అయితే వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు. సో ఆ సర్ప్రైజ్ ఏంటనేది కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోలో మనం ఈ రెడ్మీ నోట్ 10 సిరీస్కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్, ప్రైస్ అండ్ ఆ స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి ఎంతవరకు జస్టిఫికేషన్ అవుతుంది, అండ్ మనకి ఈ ఫోన్స్ కొనొచ్చా లేదా, అసలు ఈ టైంలో కొనొచ్చా లేదా అనేది కూడా అయితే నేను మీకు కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. సో గైస్, నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీకు కనుక ఒకవేళ ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేస్తే మన ఛానల్ నుంచి వచ్చే ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ లేట్ చేయకుండా మనం నోట్ 10 సిరీస్ గురించి అయితే తెలుసు. ఫస్ట్ మీరు రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఏదైతే మనకి హై వేరియంట్ ఉందో, హైయర్ అండ్ వేరియంట్ అనమాట, బెటర్ స్పెసిఫికేషన్స్తో తీసుకొచ్చిన ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇది. సో దాని స్పెసిఫికేషన్స్ అయితే మనం ఫస్ట్ అయితే ఒకసారి చెక్ చేద్దాం. మీకు చూడగానే ఈ ఫోన్స్లో మేజర్ అప్గ్రేడ్ అంటే నేనైతే డిజైన్ అని చెప్తాను. సో ఈ 3 ఫోన్స్ కూడా మనకి డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా రిఫ్రెషింగ్ లుక్ అయితే వీళ్ళు డిజైన్ చేశారు. వీళ్ళు దీన్ని ఇవాల్వ్ డిజైన్ అనే పిలుస్తూ ఉన్నారనమాట. కంప్లీట్గా మనకి ఫోన్ లుక్ అయితే చేంజ్ చేసేసారు నోట్ 9 సిరీస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో వీళ్ళు కలర్స్ కానీ, ఏదైతే మనకి ఆ బిల్డ్ క్వాలిటీ కానీ, ఎవ్రీథింగ్ టాప్ నాచ్ అయితే తీసుకొచ్చారు. మొత్తంగా వీళ్ళు గ్లాస్ బాడీ అయితే యూస్ చేశారనమాట. సో బిల్డ్ క్వాలిటీ కూడా మనకి టాప్ నాచ్ ఉంటుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో అయితే డిస్ప్లే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి గ్లాస్ 5తో అయితే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ కంప్లీట్గా మనకి కెమెరా మాడ్యూల్ కూడా అయితే వీళ్ళు చాలా చేంజెస్ తీసుకొచ్చారు. కొంచెం లుక్ పరంగా అయితే రిఫ్రెషింగ్ లుక్ అయితే ఉంది. కలర్స్ కూడా మనకి చాలా మంచి అద్భుతమైన కలర్ వేరియంట్స్లో అయితే వీళ్ళు ఈ ఫోన్స్ తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా నాకు లుక్ అండ్ ఫీల్ పరంగా చూసుకున్నట్లయితే నోట్ 10 ప్రో సిరీస్ మాత్రం చాలా అద్భుతంగా అయితే వీళ్ళు డిజైన్ చేశారనమాట. అండ్ ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే నోట్ 10 ప్రో మ్యాక్స్లో మనకి 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ HD ప్లస్ రిజల్యూషన్ ఉంటుంది. 1200 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్తో అయితే వస్తుంది. సో ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక్క ఫోనే మనకి 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో రావడం అదొక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అబ్సల్యూట్లీ రెడ్మీ మాత్రం ఈ విషయంలో నెయిల్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ రెడ్మీ సిరీస్లో AMOLED డిస్ప్లేస్ చూడడానికి. సో ఫైనల్లీ నోట్ 10 సిరీస్లో అయితే వీళ్ళు దాన్ని పాసిబిలిటీకి అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. అంటే ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. ఇది మనకి 4G ప్రాసెసర్, 5G సపోర్ట్ అయితే లేదు. ఇది మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది కూడా మనకి అక్టాకోర్ ప్రాసెసర్. ఆ ప్రైస్ రేంజ్ లో ఒక డీసెంట్ పర్ఫార్మింగ్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ పోకో X3లో ఇదే ప్రాసెసర్ అయితే మీరు చూడడం జరిగింది. అండ్ ఇది మనకి Adreno 618 GPUతో వస్తుంది. సో ఒక పర్ఫార్మెన్స్ కూడా మీకు మరీ హెవీ పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ ప్రైస్ రేంజ్ లో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో మనకి ఏదైతే నోట్ 10 ప్రో మ్యాక్స్ లో స్నాప్డ్రాగన్ 720Gతో కంపేర్ చేసుకుంటే ఇది మేబీ ఒక 10% మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే ఇస్తుంది. సో నాకు తెలిసి వీళ్ళు కొంచెం బెటర్ అప్గ్రేడ్ చేస్తుంటే బాగుండు అని అనిపించింది మాత్రం ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. సో 732G మనకి ఈ టైంలో అంత మంచి మూవ్ కాదని నా ఎక్స్పెక్టేషన్ అనమాట. అండ్ ఇక కెమెరాస్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ చూసుకున్నట్లయితే 108 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేశారు. ఏదైతే మనకి MI10iలో ఉంటుందో అదే సెన్సార్ అయితే వీళ్ళు ఈ రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో కూడా అయితే యూస్ చేయడం జరిగింది. అంటే రిమైనింగ్ 3 సెన్సార్స్ యాజ్ యూజువల్గా వీళ్ళు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ సూపర్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ ఫ్రంట్ చూసుకుంటే 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే మనకి 5020 mAh ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు ఇది మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 11 అండ్ MIUI 12తో అయితే రాబోతుంది. ఇది కూడా ఒక అద్భుతమైన విషయం అని చెప్పుకోవచ్చు. కొన్ని ఫోన్స్ మనకి ఇంకా Android 10తోనే తీసుకొస్తున్నారు, బట్ వీళ్ళు మంచి మూవ్ అనమాట. డైరెక్ట్గా Android 11తో అయితే ఈ ఫోన్స్ లాంచ్ చేయడం జరిగింది అవుట్ ఆఫ్ ది బాక్స్ అనమాట. అండ్ వీటిలో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. హైరస్ ఆడియో సపోర్ట్తో అయితే వస్తుంది. అండ్ మనకి జెడ్ యాక్సిస్ ఫీడ్బ్యాక్ కూడా అయితే ఉంటుంది. అండ్ మనకి IR బ్లాస్టర్ ఉంటుంది యాజ్ యూజువల్గా అన్ని రెడ్మీ ఫోన్స్లో అయితే మనం చూడొచ్చు. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. సో అది కూడా ఒక మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజులో మనకి కొన్ని ఫోన్స్ అయితే 3.5 హెడ్ ఫోన్ జాక్ని అయితే స్కిప్ చేస్తూ వస్తున్నాయి. సో ఇక వీటి ప్రైసెస్ గురించి
మాట్లాడుకున్నట్లయితే ఈ ఫోన్ మనకి 3 వేరియంట్స్లో అయితే తీసుకురావడం జరిగింది. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB ప్రైస్ చూసుకున్నట్లయితే 18,999 పెట్టారు, అంటే ₹1 తక్కువ 19,000 అనమాట. అండ్ 6GB 128GB చూసుకున్నట్లయితే 20,000 రూపాయలు పెట్టారు. అండ్ 6GB అండ్ 8GB 128GB చూసుకున్నట్లయితే 22,000 రూపాయలు పెట్టారు. సో ఏదైతే బేస్ మోడల్ ఉందో ఆ 6GB 64GB 19,000 రూపాయలకి అది ఒక మంచి రీజనబుల్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. సో మనకి స్పెసిఫికేషన్స్కి ప్రైస్కి మ్యాచ్ చేసి చూసుకున్నట్లయితే చాలా మంచి రీజనబుల్ ప్రైస్ అని చెప్తాను. సో గైస్ ఇక Redmi Note 10 Pro గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికి Pro Maxకి ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. ఎవ్రీథింగ్ మనకి సేమ్ ఉంటుంది. డిస్ప్లే కానీ, ప్రాసెసర్ కానీ, డిజైన్ కానీ అండ్ బ్యాటరీ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటుంది ఎక్సెప్ట్ కెమెరా అనమాట. సో Redmi Note 10 Proలో చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే యూస్ చేస్తున్నారు. సో మెయిన్ సెన్సార్ 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ రిమైనింగ్ 3 సెన్సార్స్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అండ్ 5 మెగాపిక్సెల్ సూపర్ మ్యాక్రో కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే యూస్ చేస్తున్నారు. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఎల్స్ మనకి సేమ్ మనకి Redmi Note 10 Pro Maxలో ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది. అండ్ ఇక ఇది కూడా మనకి 3 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB ప్రైస్ చూసుకున్నట్లయితే 15,999 పెట్టారు. సో ₹1 తక్కువ 16,000 అనమాట. 6GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 17,000 రూపాయలు పెట్టారు. అండ్ 8GB 128GB చూసుకున్నట్లయితే 19,000 రూపాయలు అయితే పెట్టారు. సో స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్కి ఇది కూడా చాలా వరకు మ్యాచ్ అయిందని చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ మనకి ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. కేవలం 16,000 దగ్గర 120Hz సూపర్ AMOLED డిస్ప్లేతో రావడం అదొక అద్భుతం అని చెప్తాను నేనైతే. సో ఆబ్వియస్లీ రెడ్మీ ఆ విషయంలో అయితే నెయిల్ చేసిందని చెప్పుకోవచ్చు. నాకెందుకో Note 9 Pro Maxతో కంపేర్ చేసుకున్నట్లయితే Note 10 Pro ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఎక్సెప్ట్ మనకి 108 మెగాపిక్సెల్ కెమెరా తప్పించి రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ ఉంటాయి Note 10 Proలో కూడా. సో ఆబ్వియస్లీ కెమెరాస్ అంత హైయెస్ట్ ప్రయారిటీ కాదు అని అనుకున్న వాళ్ళకి మాత్రం Note 10 Pro బెస్ట్ వాల్యూ ఫర్ మనీ డివైస్ అయితే అవుతుంది ఆ ప్రైస్ దగ్గర. అండ్ ఇక లాస్ట్లో చూసుకున్నట్లయితే Redmi Note 10 అనమాట. సో ఈరోజు ఈ లాంచ్ ఈవెంట్లో నాకు బాగా నచ్చిన డివైస్ అని చెప్పుకోవచ్చు. అద్భుతమైన ప్రైస్ పాయింట్లో అయితే ఈ ఫోన్ లాంచ్ చేశారనమాట Redmi Note 10. అండ్ ఇక దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా మనకి చాలా మంచి డిజైన్తో అయితే తీసుకొచ్చారు. చూడ్డానికి అయితే Redmi Note 10 కూడా మనకి సేమ్ Redmi Note ఏదైతే Note 10 Pro Note 10 Pro Max ఉంటుందో అదే డిజైన్లో అయితే తీసుకొచ్చారు. బట్ మనకి వీళ్ళు గ్లాస్తో అయితే యూస్ చేయట్లేదు అనమాట. ఇందులో మనకి ప్లాస్టిక్ బాడీ అయితే యూస్ చేస్తున్నారు. బట్ ఫ్రంట్ మాత్రం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే డిస్ప్లే ప్రొటెక్షన్ చేసి ఉంటుంది. అండ్ డిస్ప్లే చూసుకున్నట్లయితే మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. ఫుల్ HD+ రిజల్యూషన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ మనకి 1100 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. అండ్ మనకి 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ అనమాట. ఆఫ్ కోర్స్ ఈ ప్రైస్ రేంజ్ లో AMOLED ఎక్స్పెక్ట్ చేయడమే ఒక గగనం అని చెప్పుకోవచ్చు. అలాంటిది మనం హై రిఫ్రెష్ రేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్లయితే స్నాప్డ్రాగన్ 678 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు, ఫస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఈ ప్రాసెసర్తో వస్తున్న ఫోన్ అనమాట. సో ఇది కూడా మనకి ఆ ప్రైస్ రేంజ్ లోనే ది బెస్ట్ పర్ఫార్మింగ్ చిప్ అయితే అవుతుంది. సో స్నాప్డ్రాగన్ 675 మనకి చాలా మంచి ప్రాసెసర్ అనమాట. ఇంతకుముందు చాలా ఫోన్స్ లో అయితే చూడడం జరిగింది. సో దానికి ఒక అడ్వాన్స్మెంట్ గా అయితే 678 లాంచ్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి 8 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ఆ ప్రైస్ రేంజ్ లో అయితే ఇది చాలా మంచి ప్రాసెసర్ అయితే అవుతుంది. అండ్ ఇందులో కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో మెయిన్ సెన్సార్ చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ సోనీ IMX582 సెన్సార్ అయితే యూస్ చేశారు. సో ఈ ప్రైస్ రేంజ్ లో ఈ సెన్సార్ తీసుకురావడం అనేది కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు రెడ్మీ నుంచి. అండ్ ఇక రిమైనింగ్ 3 సెన్సార్ చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కట్అవుట్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఈ ఫోన్ లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి. అండ్ హైరస్ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. IR బ్లాస్టర్ ఉంటుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. అండ్ ఈ ఫోన్ మనకి 2 మోడల్స్ లో అయితే లాంచ్ చేశారు. బేస్ మోడల్ 4GB ర్యామ్ 64GB అండ్ ఇంకొక మోడల్ అయితే ఉంది 6GB ర్యామ్ 128GB. సో బేస్ మోడల్ 4GB 64GB ప్రైస్ చూసుకున్నట్లయితే 11,999 అయితే పెట్టారు. 12,000 రూపాయలు అనమాట. అండ్ 6GB 128GB ప్రైస్ చూసుకున్నట్లయితే 14,000 రూపాయలు పెట్టారు. సో ఆ ప్రైస్ 6GB ర్యామ్ 128GB పక్కన పెట్టేయండి. బట్ ఏదైతే బేస్ మోడల్ 4GB 64GB ఉందో అద్భుతమైన ప్రైసింగ్ లో అయితే తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు గైస్. ఇది ఒక ట్రూ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు Redmi Note 9కి. ఎస్పెషల్లీ మనకి ఆ ప్రైస్ రేంజ్ లో 12,000 ప్రైస్ రేంజ్ లో AMOLED డిస్ప్లే అది కూడా ఫుల్ HD రిజల్యూషన్ తో తీసుకురావడం అంటే అద్భుతం అని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ కూడా మనకి సోనీ IMX582 సెన్సార్ తో అయితే తీసుకొచ్చారు. అది కూడా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అండ్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఆ ప్రైస్ రేంజ్ లో మనకి ఒక్క ఫోన్ లోనే ఆ రేంజ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చూడొచ్చు. సో ఓవరాల్ గా 12,000 రూపాయలు మాత్రం 12,000 రూపాయల దగ్గర మాత్రం ఇది అద్భుతమైన డీల్ అయితే అవుతుంది. సో దీని కాంపిటీషన్ వచ్చే వేరే ఫోన్ కూడా అయితే లేదు. ఆ ప్రైస్ రేంజ్ లో మనకి ఈ ఒక్క ఫోన్ మాత్రమే ఉంటుంది. మీరు అన్డౌటెడ్లీ Redmi Note 10
10 మాత్రం ఇమ్మీడియట్గా అయితే పర్చేజ్ చేయొచ్చు. సో ఇక రెడ్మీ నోట్ 10 అవైలబిలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది మనకి మార్చి 16th నుంచి అవైలబిలిటీకి అయితే తీసుకురాబోతున్నారు. Amazon.in అండ్ మనకి MI స్టోర్స్లో అండ్ MI.comలో కూడా అయితే అవైలబిలిటీకి అయితే రాబోతుంది అనమాట. సో ఈ ఫోన్ మీద మీకు ఎలాంటి డౌట్స్ అయితే అక్కర్లేదు గైస్, మీరు హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ డివైస్ అయితే అవుతుంది, ఇన్ఫాక్ట్ ది బెస్ట్ డివైస్ అయితే అవుతుంది. అండ్ రెడ్మీ నోట్ 10 Pro చూసుకున్నట్లయితే 17th March నుంచి మనకి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు. అండ్ రెడ్మీ నోట్ 10 Pro Max చూసుకున్నట్లయితే 18th March నుంచి సేల్కి అయితే తీసుకురాబోతున్నారు, సేమ్ మీ.com అండ్ Amazon.in లో. సో వీటి మీద వీళ్ళు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 1500 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ సేల్లో కొన్న వాళ్ళకి రెడ్మీ నోట్ 10 Pro Max అండ్ రెడ్మీ నోట్ 10 Pro మీద. సో అది కూడా ఒక మంచి డీల్ అయితే అవుతుంది ఆ క్రెడిట్ కార్డ్ డిస్కౌంట్ కనుక మీరు యూస్ చేసుకున్నట్లయితే. ఓవరాల్ గా మనకి గైస్ స్పెసిఫికేషన్స్ చాలా బాగున్నాయి అండ్ ప్రైస్ కూడా డీసెంట్ ప్రైస్ లో అయితే తీసుకొచ్చారు. బట్ వీళ్ళు చేసిన ఒక చిన్న మిస్టేక్ అని చెప్పలేము, ఒక స్మాల్ అప్గ్రేడ్ అంటే ఆబ్వియస్లీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళు అట్లీస్ట్ 750G కానీ ఇంకేదైనా కొంచెం బెటర్ ప్రాసెసర్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఎందుకంటే వీళ్ళు 732G మనకి అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఉన్న ప్రాసెసర్ అని చెప్పలేము. ఆ ప్రైస్ రేంజ్ లో మనకి రియల్మీ నుంచి చూసుకున్నట్లయితే మీడియాటెక్ డైమండ్సిటీ 800U ప్రాసెసర్స్ అయితే ఫోన్స్ ఉన్నాయి, రియల్మీ X7 కానీ రియల్మీ నార్జో 30 Pro కానీ. సో అవి ఇంకా మనకి బెటర్ పర్ఫార్మింగ్ డివైసెస్ అయితే అవుతాయి. మోర్ ఓవర్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. సో మేబీ రెడ్మీ స్ట్రాటజీ ఏంటంటే ఆల్రెడీ 5G ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరికీ MI 10i అయితే అదే ప్రైస్ రేంజ్ లో అవైలబుల్ ఉంది 5Gతో. సో దానికి రెడ్మీ నోట్ 10 Pro Max కి పెద్ద చేంజెస్ అయితే ఉండవు. సో అది మనకి 5G సపోర్ట్ తో వస్తుంది అండ్ మనకి అందులో 120Hz LCD డిస్ప్లే ఉంటుంది, ఇందులో 120Hz సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని ఇంచుమించుగా సేమ్ ఉంటాయి. ఒకవేళ 5G కావాలనుకుంటే ఆ ఫోన్ కొనుక్కుంటారు, 5G అక్కర్లేదు అని అనుకుంటే రెడ్మీ నోట్ 10 Pro Max వచ్చేస్తారు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఆ 4G ఆ చిప్ తో అయితే లాంచ్ చేసినట్టు తెలుస్తుంది. అండ్ రెడ్మీ నోట్ 10 Pro మాత్రం ఒక మంచి డీల్ అయితే అవుతుంది గైస్ మనకి 16,000 దగ్గర. సో చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఎక్సెప్ట్ కెమెరాస్ ఓకే, మీకు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా మరీ అంత దారుణంగా అయితే ఉండదు. 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ సెన్సార్ అయినప్పటికీ మీకు మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూడొచ్చు. సో ఆబ్వియస్లీ నా పరంగా అయితే రెడ్మీ నోట్ 10 Pro చాలా మంచి వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది అనమాట. సో ఆ ప్రైస్ రేంజ్ లో మనకి వీళ్ళు మోర్ దాన్ వాల్యూ అయితే ఇస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ మనకి 5G సపోర్ట్ అయితే లేదు, బట్ స్టిల్ మీకు చాలా మంచి వాల్యూ ఫర్ మనీ డీల్ అయితే అవుతుంది. సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఎవరైతే 5G నాకు అక్కర్లేదు 4G మొబైల్ అయినా పర్వాలేదు, నేను మళ్ళీ ఇంకొక 1 year కి ఫోన్స్ చేంజ్ చేస్తానని అనుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రం ఈ ఫోన్స్ కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. చాలా మంచి వాల్యూ ఫర్ మనీ డీల్స్ అయితే అవుతాయి. బట్ నాకు 5G కావాలి, 100% నేను 5G కోసం వెయిట్ చేస్తున్నాను అని అనుకుంటే మాత్రం మీరు వీటిని స్కిప్ చేయడం కొంచెం బెస్ట్ అని చెప్తాను. సో కొంచెం వెయిట్ చేయండి, రియల్మీ 8 సిరీస్ అయితే లాంచ్ అవబోతుంది. అవి కూడా మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాస్ అండ్ సూపర్ AMOLED డిస్ప్లేస్తో అయితే తీసుకురావడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఆ ఫోన్స్ మనకి 5G సపోర్ట్ అయితే రాబోతున్నాయి. సో అవి కూడా మనకి ఇంచుమించుగా ఇదే ప్రైస్లో అయితే లాంచ్ చేస్తారు. గట్టిగా ఇంకొక 2 వారాల్లో అయితే రియల్మీ 8 సిరీస్ కూడా అయితే లాంచ్ చేస్తారనమాట. సో కొంచెం వెయిట్ చేయండి, ఫస్ట్ సేల్లో తొందరపడి కొనుక్కోవద్దు, కొంచెం వెయిట్ చేయండి, ఒక 2-3 వీక్స్ పోనివ్వండి, రివ్యూస్ బయటకు వస్తాయి అండ్ మనకి ఆ రియల్మీ 8 సిరీస్ కూడా అయితే లాంచ్ అవుతుంది. సో దట్ మీరు ప్రైజెస్ అండ్ స్పెసిఫికేషన్స్ కంపేర్ చేసుకొని మీకు నచ్చిన స్పెసిఫికేషన్స్తో ఉన్న ఫోన్ అయితే కొనుక్కోవచ్చు. సో ఓవరాల్గా రెడ్మీ నోట్ 10 సిరీస్ గురించి నా ఒపీనియన్ అయితే అది గాయ్. సో మీరేమనుకుంటున్నారో అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ రెడ్మీ ఇంకొక సర్ప్రైజ్ కూడా అయితే అనౌన్స్ చేసింది, అదే రెడ్మీ టీవీస్ అనమాట. సో రెడ్మీ టీవీస్ అఫీషియల్గా ఇండియాలో అతి త్వరలో అయితే లాంచ్ అయిపోతున్నట్టు రెడ్మీ అయితే అనౌన్స్ చేసింది. సో వెయిట్ చేద్దాం. సో మోస్ట్ ప్రాబ్లీ మనకి మంత్ ఎండింగ్ లోపు అయితే ఈ టీవీస్ అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు. సో అది గైస్ ఈరోజు రెడ్మీ నోట్ 10 లాంచ్ ఈవెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను అండ్ బాగా యూస్ఫుల్ అవుతుంది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీకు కూడా అదే ఫీలింగ్ ఉంటే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.